రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచి, అయా నాయన ప్రభా నీ సన్నిధిలోకి నడిపించిన విధానం కొరకు ప్రభు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. నాయనా ప్రతి బిడ్డ మీద నా ప్రభు నీ అభిషేకమును ఉంచండి ప్రభా తండ్రి. నాయనా ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటని ప్రభు నీ దాసుడి ద్వారా నాయనా మీ దాసుడు మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నాయనా తన నోటిలో నా ప్రభా మీ మాటల్ని ఉంచి మీరు ప్రకటించిన విధానం కొరకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని, నాయనా నీ అధికారానికి లోబడుతూ ప్రభువా తండ్రి సమస్త కీర్తి, ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక బ్రదర్ గారు ఆహ్, అమ్మా చెప్పండమ్మా అంటే ఆపేశారు. చదవకుండా ఆపేశారు. అది ఆయన మీరు ఆయన చెప్పే కొద్దీ మీరు కూడా చెప్పాలని ఆయన ఆశతో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్ప ఎవరినో బాధ కలిగించడానికి కాదు. ఆయన హృదయం ఇంకా మీరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఆయన మనతో ఉన్నాడు. మనము దేవుడి వాక్యంలో ఎదగాలని ఆయన ఆశ అంతే. అందుకే ఆయన చదవండమ్మా, చెప్పండమ్మా అంటున్నప్పుడు మీరు వాక్యంతో పాటు మీరు చదివిన వాక్యము మళ్ళీ ఆయనకి తెలియపరిస్తే ఆయనకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రయాసములో మీరు తోడై ఉండి ఆయన్ని నడిపించే కొద్దీ ఆయనకి ఇంకా బలము, ఇంకా చెప్పాలి అనే ఆశ ఉంటుంది. అంతేగాని బాధపడమాకండి, ఇదవ్వమాకండి దయచేసి. ఆయనకి తప్పుగా అర్థం చేసుకోమాకండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. ఫిలిప్పీలు 3:13. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారి లక్షణం ఏంటంటే ఆయన చేయటమే కాదు, ఎదుటి మనిషికి కూడా తెలియపరిచేవాడాయన. ఎదుటి మనిషికి నేర్పించేవాడు. సహోదరులారా ఏం చెప్తున్నాడు? నేనిదివరకే ఆ! పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఆ! అయితే ఒకటి చేయుచున్నాను, ఆయన ఒక్కటే వెనుక ఉన్నవి చేయుచున్నాడంట. ఏంటది? వెనుక వెనుక ఉన్నవి ఉన్నవి మరచి మరిచి మరచి ముందు వాటి ముందున్న కొరకు వాటి ఆయన కొరకై. వేగులు పరుచున్నాడంట. ఆమేన్. దేవుడి నామానికి ఆమేన్. మహిమ కలుగును గాక. ఆయన మనం ఏం చేస్తామంటే ముందు వాటి మీద దృష్టి పెట్టకుండా, వెనక వాటి ఏం జరిగింది నా జీవితంలో అనేది మనం దాన్ని కూర్చొని మనం బాధపడుతూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాము. ఇంకా చాలా మంది ఇంకా పోయిన సంవత్సరం ఏం జరగలేదో నేను చేయలేకపోయానే అని ఆలోచన విధానం ఉంది చూసారా? అది మానుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు. యూ ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ యూ హావ్ టు లుక్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే అదే విశ్వాసము. నువ్వు ఎనక వాటిని చూడకుండా ముందు వాటి గురించి నీ కళ్ళు దృష్టిని పెట్టుకోమని అదే విశ్వాసము. ఒకేళ నీకు అది 2024 నీకు మంచి జరగలేదేమో. దాంతో సరిపోదు కదా మన జీవితము. ప్రభువు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమై కూర్చొని ఉన్నాడు. ఏది ఆగలేదు గదా! ఆయన ఇంకా పరిపాలిస్తున్నాడు. మనం ఆ విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అయితే ఒకటి నేను చేయుచున్నాను అంటున్నాడు. వెనుక వాన్ని మరచి మరచి ముందున ముందున్న వాటి కొరకై వాటి కొరకై వేగిరి పడుచు వేగిరపడుచున్నాను. ఉన్నాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ముందు వాటిలో ఉన్నవి గొప్పవి, మంచివి. మనం ఎనక వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. మీరు గమనించండి దేవుని సంగమా, పౌలు గారు గళితీయులకు రాసిన పత్రికలో వాళ్ళని హెచ్చరిస్తూ ఒక మాట అంటున్నాడు. 4 అధ్యాయము 8 వచనం ఒకసారి చూడండి. 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును
మరి ఇప్పుడు విశేషముగా నువ్వేమై ఉన్నావంట, దేవుని ఎరిగిన వాడివి, లేకపోతే దేవుని ఎరిగిన దానివిగా ఉన్నావు నువ్వు అంటున్నాడు. అంటే నువ్వు ఆమేన్. ఒకప్పుడు వేరే వాటి మీద దృష్టి నుండి, ఇప్పుడు జీవం గల దేవుడి మీద దృష్టి పెట్టుకొనున్నావు. ఇప్పుడు నువ్వు నిజమైన సత్యమును తెలుసుకొనున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన హ్మ్. పని ఏంటి? ఎనక వాటిని కాదు. ఇదివరకు నువ్వు చేసినవి కాకుండా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు హ్మ్. చూడండి ఒకసారి. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీన బల బలహీనమైనవియు, నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరల తిరగనేలా? మునుపటి వలె చూసారా? మరల వాళ్ళు వాటికి మళ్ళీ దాసులై ఏమవుతుందంటే, వాళ్ళెక్కడి నుంచి వచ్చారో, మళ్ళీ అక్కడే తిరిగి ఐగుప్తులో బయటికొచ్చినప్పుడు కూడా, వాళ్ళు ఐగుప్తు గురించే మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనించారా? ఐగుప్తు నుంచి వచ్చిన వారు, లోకం నుంచి వచ్చిన వారు, మళ్ళీ తిరిగి లోకం గురించే మాట్లాడుతూ ఉంటారు. లోకం మీద ధ్యాస ఉంచుతారు. లోకము వాటి మీదే వాళ్ళ కళ్ళు దృష్టి పెట్టుకుంటున్నారు. వాళ్ళెక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ మనసంతా దాని మీద ఉంది కాబట్టి, ఆయన సంఘానికి హెచ్చరిస్తున్నాడు. చదవమ్మా. మీరు దినములను, మాసములను, చూసారా? ఉత్సవ మీరు కాలములను, దినములు, మాసములను మాసములను, మాసములు ఉ ఉత్సవ కాలములను, ఆ! సంవత్సరములను ఆ! ఆచరించుచున్నారు. మీ ఆ! విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను చూసారా? గూర్చి వాళ్ళేం భయపడుచున్నాను. చేస్తారంటే దినములు, మాసములు, సంవత్సరాలు వీళ్ళకి అదే కావాలి. ఇది మంచి దినము. ఆ! ఇది మంచి సంవత్సరము. ఉత్సవ ఇదే కాలం. మన క్రైస్తవంలో ఉన్న ఇదేంటంటే, వాళ్ళు ముందు వాటిని మర్చిపోయి, వెనక వాటిని జరగైన వాటిని వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ యొక్క బంధకాల్లోనే మళ్ళీ ఎళ్దామని ప్రయత్నం జేస్తున్నారు దేవుని సంగమా. దేవుడు ఎప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తున్నా కూడా, మళ్ళీ అదే విషయంలో మళ్ళీ లోనికి వెళ్ళాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే, అది మనలో ఉన్న పాపము వలన. మనలో పాపము ఉన్నంత కాలం పాపము ఏం జేస్తదంటే మనల్ని ఏలుతూనే ఉంటది. మీరు గమనించండి దేవుని సంగమా. దాని నుంచి విడిపించడానికి వచ్చాడంటున్నాడు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, వెనక వాటిని విడిచిపెట్టి, ముందు ముందున్న వాటి మీద మనం వాటికై దృష్టి వేగిరపడాలి. పెట్టుకోవాలని చెప్తున్నాడు. అందుకే అయన్నీ మనం మర్చిపోవాలంటే, ముందు నీ దృష్టి ఎవరి మీద ఉండాలంటే, సామెతల గ్రంథం 25:15 వచనం చూడమ్మా. సామెతలు 25:15. కీర్తన గ్రంథము 25 అధ్యాయము 15 వచనం. కీర్తన 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆమేన్. ఆమేన్. విడిపించాడు కాబట్టి ఇప్పుడు నా కళ్ళ దృష్టి ఎక్కడ ఉండాలి? ఆయన మీద యెహోవా వైపు ఆయన మీద యెహోవా వైపునే ఉండాలంటున్నాడు. చూడాలి. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి విడిపించాడు? నేను పాతాళ నుంచి విడిపించాడు, మరణాన్ని నుంచి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు. అన్ని విషయాలు నేను విడిపించి నేను బయటికి తీసుకొస్తే, ఇప్పుడు నీ కళ్ళ దృష్టి ఆయన మీద ఉంచాలని చెప్తున్నాడు. నీ కళ్ళ దృష్టి ఆయన మీద ఉంచు. రోజుల ఎల్ల మీద కాదు, సంవత్సరాల మీద కాదు. ఎందుకంటే ఎల్లప్పుడూ నీ యొక్క సహాయము గాని, నీ యొక్క బలము గాని, నీ యొక్క ఆనందము గాని, నీ యొక్క ప్రతి విధమైన దీవెనలు గాని ఆయన ఎదుటి నుండే వస్తుంది కాబట్టి నీ కళ్ళ దృష్టి ఎవరి మీద ఉంచాలి? యెహోవా యెహోవా మీదే మీదే ఉంచాలి. ఉంచున్నట్టే. ఆమేన్. హల్లెలూయా. ఏ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడో ఆ దేవుడి మీద నీ కళ్ళ దృష్టిని పెట్టుకోమని చెప్తున్నాడు. అందుకే కీర్తనకారుడు మరొక్కసారి 121 కీర్తనలో ఒకటో వచనంలో ఏం చెప్తున్నాడు చూడమ్మా. 1, 2 కొండల 121. వైపు నా కొండల కన్నులెత్తుచున్నాను. తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు హ్మ్. సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆ! యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గమనించండి ఆమేన్. దేవుని సంగమా. ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చిన వాడు నీ దృష్టి ఆయన మీద ఉంచాలని చెప్తున్నాడు. ఆమేన్. ఆ పాత ఆమేన్. అన్యుల దేవుళ్ళ మీద గాని, లోకం మీద గాని, ఏ విషయంలో గాని నీ పాత జరిగిన వాటి మీద దృష్టి పెట్టమాకండి. ఏం జరగలేదు, పోయిన సంవత్సరం ఏం జరగలేదని కాదు. నీ కళ్ళ దృష్టి ఈ సంవత్సరము ఆయన యెహోవా మీద ఉంచుమంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే నీ సహాయము ఆయన ఎదుటి నుండే వస్తుంది. నీ ప్రార్థన ఆలకించబడాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, నీ పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలన్నా, మంచి యొక్క ఉద్యోగం ఉండాలన్నా, నీ కళ్ళ దృష్టి మట్టుకు నీ పిల్లల మీద, ఎవరి మీద, లోకం మీద, లేకపోతే నీ పరిస్థితుల మీద ఉంచకుండా కేవలము యెహోవా మీద ఉంచండి అని చెప్తున్నాడు.
ఎందుకంటే నీ సహాయము ఆయన ఎదుటే. ఎందుకంటే ఆయన సమస్తము సృజించిన వాడు. తన కుమారుడు నీ కొరకు చనిపోవటానికి ఆయన అప్పచెప్పిన వాడు. నీకు వేరే ప్రార్థన ఆలకించడా? ఇంకా నీ అవసరాలు తెలీదా ఆయనకి? దేవుని సంగమా, పాత నిబంధనలు చేసిన తప్పులు మనం చేయకూడదు. పాత నిబంధనలో వాళ్ళు చేసిన విధానము వేరేగుండింది. అందుకోసం పౌలు గారు మనకి తెలియపరుస్తుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని ఆయన చెప్తున్నాడు. అందుకే 10వ అధ్యాయం చూడమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ 10వ వచనము. అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకి ఆమేన్. బుద్ధి కలుగుటకై రాయబడి ఉందంట. ఎందుకంటే ఆయన ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి తీసుకురావటం, వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందుటము, ఆత్మ పొందుకుంటాము మేఘము ద్వారా ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చు. వాళ్ళ తప్పులు కూడా ఆయన చెప్తూ, మనము కూడా అలాంటి పనులు మనం చేయకూడదని ఆయన మనకి బుద్ధి కలుగునట్లుగా ఆయన రాసి ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. మన బుద్ధి రావాలి కదా! దేవుని వాక్యం చదివేటప్పుడు బుద్ధి ఇచ్చేది దేవుడి వాక్యమే. జ్ఞానం ఇచ్చేది దేవుడి వాక్యమే. మనల్ని వెలుగులో నడిపించేది దేవుడి వాక్యమే. ఆయన వాక్యము మన వెలుగుకి మన త్రోవకి వెలుగై ఉన్నాయని చెప్తున్నాడు. మన పాదాలకి దీపమునై ఉంది. దీపమై ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఆయన నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం వెనక వాటి గురించి గాని, వేరే వాటి గురించి మరి దృష్టి పెట్టకుండా నీ యొక్క ముందున్న వాటికై నీ యొక్క వేయడం. కర్త ఆయన దేవుడి మీద నీ దృష్టి ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే మనుషుల మీద దృష్టి పెట్టుకుంటూ ఉంటాము. వాళ్ళెలా ఎదుగుతున్నారు? వాళ్ళకెంత ఉంది? మనకెంత లేదు? ఇదే మన ఆలోచన. ఆళ్ళకుందంటే వాళ్ళు ప్రార్థన చేశారేమో, ఎంత కష్టపడ్డారో, ఎంత వాళ్ళు లోతైన అనుభవం అనుభవించారో, ఆ శ్రమలో ఎంత అనుభవించారో అది నువ్వు గమనించావా? గమనించలేదు. కానీ నువ్వు చూసేదేంటంటే ఔట్‌కమ్ గురించే చూస్తూ ఉంటావు. వాళ్ళు ఎంత ఎదిగున్నారు? వాళ్ళెంత కొన్నారు? ఎంత ఇది చేశారు? అది చేశారని చూసావు గానీ, ఎంత శ్రమలు పొందారు? ఎంత బాధలు, కష్టాలు పొందుంటారు అనేది నువ్వు చూడలా. దేవుని సంగమా, దేవుడు కోరేది ఒకటే. మన కళ్ళ దృష్టి ఈ చివరి దినాల్లో ఆయన మీదే ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. కీర్తన గ్రంథం ఒకసారి చూడమ్మా. 123 1, 2 వచనాలు. 123 1. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. 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 ప్రభు నామానికి ఆమేన్. మహిమ కలుగును గాక. ఇప్పుడు దాసుడు ఏం చేస్తున్నాడు? తన యజమానుడి చేతుల వైపు ఇందాక చూస్తుంది. మనం చదివింది ఏంటి? 121లో ఆయన కళ్ళ కొండల దృష్టి ఆయన మీద ఉంచాడు. ఎందుకంటే తన సహాయము ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుందంట? నుండి యెహోవా వస్తుంది? యెహోవా 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 వలననే వలననే నుంచి వస్తుంది కాబట్టి ఆయన కళ్ళ దృష్టి ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడంటే అతని చేతుల మీద ఆయన పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏమిస్తాడో, ఏ దీవెనలతో నన్ను నింపుతాడో ఆయన ఆలోచన చూడండి ఒకసారి. ముందేమో ఆయన దృష్టి మీద కళ్ళు దృష్టి ఏమో యెహోవా మీద ఉంచాడు తన సహాయం కొరకు. ఇప్పుడేమో తన చేతుల వైపు చేతులు ఆశతో, వైపు చూస్తుంది. అంటే తన ప్రార్థనకి ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడేమో అని ఆశతో తన చేతుల వైపు, దాసి కూడా కన్నులు తన యజమానుడి వైపు అలాగే యజమానురాలి చూస్తుందంట. చూచున్నట్లుగా ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు కనికరిస్తాడు? అనేది వాళ్ళ దృష్టి ఆయన మీదే ఉంచాడు. మనము ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన రక్తంతో కొనబడిన బిడ్డలమై ఉన్నాము. రక్తము ద్వారా అవును. ఆయన మనల్ని విమోచించాడు. వాళ్ళకి పాత నిబంధనలో వాళ్ళని గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళని దీవించిన దేవుడు, ఈ దినాన మన ప్రభువైన యేసు రక్తంతో కడగబడిన వారిని ఆయన ఇంకెంత సహాయం చేస్తాడమ్మా. ఆ! మీరు ఆలోచించండి. ఒక్కసారి నీ కన్ను దృష్టిని ఈ లోకం మీద గాని, నీ పరిస్థితుల మీద గాని తీసివేసి, ఈ సంవత్సరం అంతా నీ కళ్ళు దృష్టి ఆయన మీదే ఉంచండి. నీ కళ్ళు దృష్టి ఆయన మీద ఉంచండి. తన చేతుల వైపు అలాగే చూచి, ప్రభువా నీ సహాయము కొరకొచ్చానయ్యా. నీ యొక్క స్వస్థత కొరకొచ్చానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించడానికి వచ్చానయ్యా. ప్రభువా నాయనా నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా ఈ లోకంలో.
నీవే కదా మాకు సహాయం చేయవాడివి. మన కొరకు ఆయన సమస్తము పాప భారము మోసిన దేవుడు నీకు సహాయము చేయడమా? అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 45:22లో. 45, 22 అన్నా? 22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. 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 స్టేట్మెంట్ ఎవరన్నా ఇచ్చారమ్మా ఈ లోకంలో? భూమి గంతములారా నివాసులారా, నా నా వైపు వైపు చూచి చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఇంకా వేరే దేవుడు లేడు. లేడంటున్నాడు. లేడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Amen. అంత కన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వైపు చూడకుండా రక్షణ కొరకు, ఆయన వైపు నీ సహాయం కొరకు, ఆయన వైపు చూడకుండా నీ యొక్క స్వస్థత కొరకు మనము వేరే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. దేవుని సంగమా, ఆయన స్వస్థపరచువాడు. నేనే. ఆమేన్. నమ్మాలి, ఆయన స్వస్థపరచువాడు. ఆయన గాయాల బట్టి నీకు స్వస్థత కలిగింది. స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు అన్నప్పుడు మరి ఆయన వైపే చూడాలి కదమ్మా. మన కళ్ళు దృష్టి ఎవరి మీద ఉంచాలి? రక్షకుడు నేనే అంటున్నాడు. మరి మన కళ్ళు దృష్టి ఎవరి మీద ఉంచాలి? నీ సహాయం నా ఎదుటి నుంచే వస్తుందన్నప్పుడు మన కళ్ళు దృష్టి ఎవరి మీద ఉంచాలి? దేవుని సంగమా, ఈ సంవత్సరము నీ కళ్ళు దృష్టి ఎక్కడ ఉందో నాకు తెలియదు. కానీ ఈ దినా నుండి నీ కళ్ళు దృష్టి మారాలి. నీ పరిస్థితులు కాదు, నీ జబ్బు వైపు కాదు, నీ రోగాల వైపు కాదు, నీ పరిస్థితుల వైపు కాదు. కేవలము నీ కళ్ళు దృష్టి ఆయన మీద ఉంచండి. ఎందుకంటే అతి త్వరలో ఆయన రక్షణ చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు కొరకు నువ్వు వేచిన రక్షణ కొరకు ఆయన నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. లుక్ అప్ ఫర్ యువర్ రిడెంప్షన్ ఇస్ నియర్ అన్నాడు. అతి త్వరలో. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షణ, నీ రక్షకుడు నిన్ను చూడబోతున్నావు. Amen. నీ కళ్ళు దృష్టి ఇప్పుడు చివరి దినాల్లో ఆయన మీదే ఉంచాలి. అందుకోసం హెబ్రీయులు రాసిన పత్రిక 12:2లో చెప్తున్నాడు చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చెప్పాడమ్మా? విశ్వాసమునకు సులువుగా భారమును చిక్కుపెట్టే పాపముని విడిచిపెట్టి విశ్వాసమునకు విశ్వాసమునకు కర్తయు దానిని దానిని కొనసాగించువాడునైన అంటే నీ విశ్వాసాన్ని ఆయన కర్త ఆయనే, కొనసాగించు- దాన్ని కొనసాగించువాడు ఆయనే. నాయనా, ఆయన వైపు యేసు చూచుచు వైపు చూచుచు ఆ, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ముందు ఆమేన్. అన్నాడు, మన వెనక వాటిని కాదు. నీ ముందు అవును. ఏముందంట? ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎలా పరిగెత్తాలంట? మనం ఓపికతో. సులువుగా చిక్కుపెట్టే పాపంని విడిచిపెట్టి మన కళ్ళ దృష్టి ఆయన మీద ఉంచితే గనక నీకు సులువుగా ఉంటుంది. ఈ పరిగెత్తే పంద్యంలో నీకు సులువుగా ఉంటుంది. లేకపోతే ఏముందంటే నువ్వు ఒక్కవైపు వెనక చూసావా, లేకపోతే సైడ్ వైపు చూసావా అంటే అవన్నీ నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. ఆమేన్. దేవుడు దూతలు తన తన భయము భక్తి కలిగిన వారు తన దూతలను ఎలా ఇచ్చాడో వాడికి దూతలు ఉన్నారు. మనము పక్క తోయటానికి తీసుకెళ్ళటానికి వాడికి దూతలు ఉన్నారు. అందుకే మనం జాగ్రత్తగా మన యేసుక్రీస్తు ప్రభు వైపే, ఆయనే మన విశ్వాసానికి కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయనే. కాబట్టి మన కన్ను దృష్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీదే ఉంచమని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ఆమేన్. పరిస్థితిని చూడమాకండమ్మా. నీ పరిస్థితిని చూస్తే అది కొండల్లా కనపడతాయి నీకు. భారంగా ఉంటుంది. దాని వైపు చూడొద్దంటున్నాడు. Hallelujah. దాని వైపు చూడొద్దంటున్నాడు. నా వైపు చూడు. నీకు అది గుర్తు రాదు. Amen. Amen. అవన్నీ నీ ఇంకా పట్టించుకోవు. నువ్వు మర్చిపోతావు. ఆటోమేటిక్ నువ్వే మర్చిపోతావు. నువ్వు సాక్ష్యం ఇస్తావు. అసలు నేను దాని గురించి తలుచుకోలేదు నేను. ఆయన వైపు చూసే కొద్దీ వాటన్నిటిని నేను మర్చిపోయాను. ఈ లోకాన్ని మర్చిపోయాను. ఈ లోకాశని మర్చిపోయాను. జీవడంబాన్ని మర్చిపోయాను. ఇవన్నీ మర్చిపోయాను. ఇంకా ఆయన్నే చూచుకుంటూ నేను బ్రతుకుతున్నానని నువ్వే సాక్ష్యం ఇస్తావు ఒక దినాన్ని. Amen. అందుకే దేవుని సంగమా, మన పాత సంవత్సరంలో ఏం జరిగిందో దృష్టి పెట్టమాకండి.
ఈ నూతన సంవత్సరం దేవుడు నీకిచ్చాడు. ఆమేన్. మనమేమో ఆ సంవత్సరాల మీదే, నెలల మీదే మంచి రోజేమో రేపు మంచి రోజు అవ్వచ్చేమో. లేదు. ఇప్పుడే, ఇప్పుడు ఈ దినాన మంచి దినం ఇచ్చాడు నీకు. ప్రతి దినం మంచిదే. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన సృష్టించింది ప్రతీదీ మంచిదే. ఆయన నీకు తినే ఆహారం ఇచ్చింది మంచిదే. నిన్ను భుజించడానికి ఇచ్చింది మంచిదే. ఏదిచ్చినా దేవుడు మంచిగానే ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రతి వాటిని మనం కృతజ్ఞతతో మనం దాన్ని స్వీకరించాలి. అప్పుడది పరిశుద్ధపరచబడుతుంది. కృతజ్ఞత మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. నువ్వు తినే వాటి ప్రతీది కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుందని చెప్తున్నాడు. దేవుని సంగమా వేరే వాటి మీద మనం దృష్టి పెట్టమాకండి. అందుకోసం పౌలు గారు అనేక పత్రికల్లో చెప్తూ ఉంటాడు. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాలు. కొలస్సీయులు 3:1 అవునమ్మా. 3, మీరు 1, 2. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. నీ జీవితము దేవుడిలో దాచిపెట్టినప్పుడు ఆయన పై వాటి గురించే ఆయన దృష్టిని పెట్టమంటున్నాడు. ఎందుకంటే పై వాటిని ఆయన వైపే నువ్వు చూడాలి. ఎందుకంటే క్రీస్తు నివసించే స్థలంలో, ఆయన కూర్చునే స్థలంలో నీ దీవెనలున్నాయి. యూ ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్లీ రెలమ్ అండ్ యూ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ హి హస్ బ్లెస్డ్ యూ విత్. దేవుని సంగమా మనము మన బ్లెస్సింగ్స్ ఆయన దగ్గర నుంచే రావాలి. ఆ పై వాటి బ్లెస్సింగ్సే రావాలి. లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే లోక అధికారి ఉన్నాడు. వాడు పరిపాలిస్తున్నాడు. ఆమేన్. అన్నీ వాడి స్వాధీనంలోనే ఉన్నాయి. మీరు గవర్నమెంట్‌లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఆమేన్. ఆయన ప్రతీది అమ్మే వాటి అన్నిటి నుండి వాడి స్వాధీనంలోనే ఉంది. మీకు తెలుసో తెలీదో, మీరు వాడే ప్రతి బ్రాండ్ వాడిదే. మీరు వాడే ప్రతి బ్రాండ్ బట్టలేంటి, షూలేంటి, నువ్వేసుకునే అన్నీ వాడి ముద్ర ఉంటుంది దాంట్లో. మీరు గమనించారో లేదో దేవుని సంగమా? మీరు ఏ బ్రాండ్ అనేది తీసుకోండి, ఫారెన్ బ్రాండ్. దాంట్లో మీకు తెలుస్తూ ఉంటుంది. వాడి ముద్ర వాడేసుంటాడు. మీరెప్పుడన్నా గమనించారా? పిల్లల బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది తెలుసా? ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పేరు సిన్. మీకు తెలుసా? ఉమ్, ఉమ్. ఎళ్లి చూడండి తెలియదు. ఒకసారి. పాపము అనుంది. అదేంటి ఇంగ్లీష్‌లో సిన్ అని రాసుంది. దాంట్లో ఒక చిన్న అక్షరాలతో డు నాట్ వాష్ యువర్ సిన్ అంటున్నాడు. అదేంటి? డు నాట్ వాష్ యువర్ సిన్ అంటున్నాడు. పాపమును కడుక్కుంది. చూసారా దేవుని సంగమా? వాడు ఎంత కుయుక్తి గలవాడో మనం తెలియకుండా వాడి వస్త్రాలు మనం వేసుకుంటూ ఉంటాము. ఆమేన్. వాటివన్నీ మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాము. లోక సంబంధమైన వాటిని మనం గృహంలో తీసుకొచ్చి నా ప్రార్థన ఆలకించబడట్లా, నా ప్రార్థన ఆలకించబడట్లా, నా ప్రార్థన ఆలకించబడట్లేదంటే దానికి కారకుడు ఎవరు? అందుకే కదా పై వాటి మీద దృష్టి పెట్టుకోండి. ఆమేన్. ఆమేన్. పై వాటి మీద దృష్టి పెట్టుకోండి. నువ్వు తినే పదార్థాలు వాలియే. అందుకోసం ఎక్కడన్నా కొన్నా కూడా ప్రార్థన చేసి దాన్ని పరిశుద్ధపరచమని అడగాలి మనం. మార్కెట్‌లో ఎవరెవరు ఏం అమ్ముతున్నారు అనేది మనకు తెలీదు. అన్నిట్లో మనం ప్రార్థన జేయాలి. కొనే వాటిలో అన్నిట్లో మనం ప్రార్థన జేయాలి. ప్రభువా! అయ్యా నీ జ్ఞానముతో ఇవాళ దినాన నేను షాపింగ్‌కెళ్తున్నాను. అయ్యా! నేను కొనాల్సింది నాకు చూపించు. ఏ వస్త్రము తీసుకోవాలి, ఏది తీసుకోవద్దో కూడా నువ్వే నాకు తెలియపరచు. నీ జ్ఞానము నా జ్ఞానం కన్నా గొప్పదయ్యా. ఆమేన్. నీ నడిపింపు కావాలయ్యా. నీ తలంపులు నా పట్ల, నా పిల్లల పట్ల, నీ ఉద్దేశము, నీ తలంపులే జరగాలి తప్ప, లోకము తలంపులు నాకు వద్దు. ఎవడి తలంపులు నాకొద్దు. నా తలంపులు కూడా నాకొద్దయ్యా.
నీ తలంపులే జరగాలి నా జీవితంలో. నీ ఉద్దేశం, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలి. దేవుడి బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మమ్మల్ని వివేచించకపోతే, అందుకే చెప్తున్నాడు, వివేచించకపోతే అనేక మంది ప్రభుని నమ్ముకున్న వారు కూడా వాడి వైపు వెళ్ళిపోతారని చెప్తున్నాడు. కాలాన్ని మనం వివేచించాలి. ఏ కాలంలో ఉన్నావనేది నువ్వు వివేచించకపోతే, ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారని నువ్వు వివేచించకపోతే, మనం చాలా 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 బాధలు పడతాం. అందుకే దేవుని సంగమా, ఏ వాటి మీద నీ దృష్టి పెట్టమాకండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకే మనం సిద్ధపరచాలి. వేరే వాళ్ళని సిద్ధపరచాలి. మనం సిద్ధపరచాలి. Amen. అంతే మనం Amen. మనం చేయాల్సిన పని అంతే. సమయం లేదింకా. కీర్తనకారుడు చూడండి ఏం చెప్తున్నాడు. 119:37. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఆమేన్. ఆమేన్. వ్యర్థమైన వాటిని చూడకుండా చూడకుండా నన్ను నా నా కన్నులు కన్నులు తిప్పమని. త్రిప్పి, నా కన్నులు త్రిప్పివేయుము. తిప్పివేయము. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినాన నా కళ్ళు ఏం చూసిద్దో, నేను ఏం వినాల్సి వస్తుందో, ఏం చించాల్సి వస్తుందో ఆయన అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను త్రిప్పి వేయము అంటున్నాడు. నీ మార్గములను నడుచుకొనుటకు నడుకొచ్చినట్లు నన్ను నన్ను బ్రతికింపుము. బ్రతికింపుము. ఆమేన్. ఎందుకంటే నేను వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ కళ్ళు దృష్టి ఆయన వాక్యము, ఆయన మార్గాల మీదే ఉండాలి. ఈ దినాన ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. ఎవరు నిన్ను రెచ్చగొడతారో నీకు తెలియదు. ఎవరు నిన్ను కోపం తెప్పిస్తారో నీకు తెలియదు. ఎవరు లోకం వైపు నిన్ను త్రిప్పుకొని వెళ్తారో నీకు తెలియదు. మన ప్రార్థన అలా ఉండాలి దేవుని సంగమా. వ్యర్థమైన వాటిని మనము చూడకుండా నన్ను కాపాడు ప్రభువా. కన్నులు త్రిప్పేసుకోవాలి. నా కళ్ళు తిప్పి వేసుకొని నీ వైపు చూచేటట్టుగా, నీ మార్గాల వైపు, నీ వాక్యం వైపు చూచేటట్టుగా నాకు సహాయము దయచేయి ప్రభువా అని మన ప్రార్థన ఉండాలి. ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25 చదవమ్మా. 26. 4, 25, 26. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి ఆమేన్. మహిమ కలుగును గాక. చూసారా దేవుని సంగమా, నీ కన్నులు ఇటు అటు ఇటు చూడక అటు ఆ సరిగాను, నీ సరిగాను కనురెప్పలు నీ ముందర సూటిగాను నీ చూడవలెను. ముందల సూటిగా చూడమంటున్నాడు. ఎందుకంటే నువ్వు ముందుగా సూటి వైపు నువ్వు చూస్తూ ఉంటే గనక నీకు ప్రక్కన వాపు డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. నువ్వు కుడికి గాని ఎడమ గాని చూసావంటే వాళ్ళు ఆకర్షిస్తారు. నీవు కుడి తట్టునకైనను ఎడమ ఏ తట్టునకైనను శోధన నీ చూడకుండా కొరకు ఎదురు చూస్తుందో నీకు తెలీదు. నీ పాదమును. ఆమేన్. ఆమేన్. అందుకే మనం సూటిగా మనం ఎదుటి వాటి గురించే మనం చూస్తూ ఉండాలి. నీవు నడుచు మార్గమును సరళము సరళము చేయము. చేయము. స్థిరములగును. అప్పుడు నీ స్థిరములగును. మార్గములు అన్నిటిలో ఏం చేస్తాడంట? స్థిరముగా స్థిరములగును. ఉంటాయని చెప్తున్నాడు. స్థిరములగును. ఆమేన్. ఆమేన్. నీ మార్గము స్థిరముగా ఉండాలంటే, నీ కన్ను మార్గాలన్నీ దృష్టి సరళము ఆయన వైపు చేయాలంటే, నీ దృష్టి ఆయన చూపు వైపు ఉండాలి. చూస్తూ ఉండాలి. నీ దృష్టి వాక్యం మీద ఉండాలి. నీ దృష్టి నిరంతరము కుడికి గాని, ఎడం గాని చూడకుండా నిరంతరము ఏమది సూటిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ మార్గాలకి, నీ యొక్క త్రోవలకి అదే నీకు విడుదల కలుగుతుంది. స్థిరములు. అన్ని విషయంలో స్థిరముగా నువ్వు నిలబడతావు. ఆమేన్. దేవుని సంగమా, ప్రభు కోరేది అదే మన దగ్గర నుంచి. అదే కోరేది. ఈ వాటినే చూడమంటున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు దాని వైపే చూడమంటున్నాడు.
ఆయన చేతుల వైపే చూడమంటున్నాడు. నీ సహాయం ఆయన ఎదురు నుంచే వస్తుంది అంటున్నాడు. ఇంకేం కావాలి దేవుని సంగమా? పౌలు గారు కూడా చెప్తుంది అదే కదా! 2 కొరింథియన్స్‌లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము చూడమ్మా. 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ 17 కొరకు 17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. ఆమేన్. నిత్య ఆమేన్. వాటి మీద నీ కళ్ళు దృష్టి పెట్టమంటున్నాడు. మనమేమో మంచి బట్టలు, మంచి బంగారము, మంచి చైన్ వేసుకోవాలి, అందరూ చూడాలి మనల్ని. అది నిత్యమైనవి కావమ్మా. అది నిత్యమైనవి కావు అంటున్నాడు. ఆమేన్. నీ దృష్టి మీరు పౌలు గారు ఆయన ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎక్కడన్నా పండగలు చేసినట్టు ఉందమ్మా ఆయన? పండగల గురించి మాట్లాడాడా? ఒకటే సంఘముని రాకడ కొరకు సిద్ధపరిచాడంతే. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని, శరీరంలో వచ్చాడని నమ్మారు, విశ్వసించారు. వాళ్ళందరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. వాళ్ళందరి సంఘాన్ని ఆయన ఒక్కటే ఆయన కోరింది. పై వాటి మీద మీ దృష్టి ఉంచండి. పై వాటి మీద ఎందుకంటే వాడు సాతాను ఎలాంటోడో వాడికి తెలుసమ్మా. సాతాను గురించి రాసింది కూడా ఆయనే. అపవాది గురించి రాసింది ఎక్కువ ఆయనే. ఎందుకంటే ఆడికి తెలుసు. ఎలాంటి ఆయన కుయుక్తి గలవాడో, ఎలాంటి శ్రమలు తీసుకురాగలడో, ఎలాంటి నీ దృష్టిని పడగొట్టాలో వాడికి తెలుసు కాబట్టి, వాడు నుంచి ఎలాగ సంఘాన్ని కాపాడాలనేది ఆయన భారమంతా. ఆయన వేదన అదే. ఆయన మనసు భారము, వేదన అదే. ఎక్కడ ఆయన చేసిన శ్రమ అన్ని వ్యర్థంగా పోతుందేమో. ఆయన కష్టపడి దేవుని కృపను బట్టి అనేక మందిని దేవుడు ఆకర్షిస్తే, వీళ్ళు మళ్ళీ తిరిగి లోకానికి వెళ్తున్నారు. లోక వాటి మీద దృష్టి పెట్టుకుంటున్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు. ఆమేన్. నిత్య వాటి మీద నీ దృష్టి పెట్టుకోండి. మీ దృశ్యం ఎప్పుడు దేవుడు వాటి మీద ఉంచండి అని బతిమిలాడుతున్నాడు దేవుని సంగమా. ఎందుకంటే ఒక దినాన వస్తుంది. ఆమేన్. ఎవరెవరు లోకం వైపు చూచారో వాళ్ళు విడిచిపడితే ఏం పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎత్తుబడే గుంపులో ఉంటామని ఎప్పుడైనా ఆలోచించామా మనం? అది భయమేయదు? ఇంత కష్టపడుతున్నాము, ఇంత ఇదవుతున్నాము, ప్రభుని వెంబడిస్తున్నాము. ఆ యొక్క గుంపులో ఉండాలనే కదా ప్రభు ఇదంతా. చివరి క్షణంలో నువ్వు ఎనక తిరిగితే లోతు భార్యలాగా ఊరు చివరి బయటికొచ్చింది. ఆమె గనక ఎనక తిరగకపోతే ఆమె ఉండేదేమో. ఉండేది. బ్రతికుండేది కదా! ప్రభు మాటకి లోబడపోవటం వలన ఉప్పు స్తంభంగా మారింది. చూసారా? ఎనక వాటినే చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు అంతా అక్కడే ఉంది కాబట్టి. తన హృదయం అంతా అక్కడే ఉంది కాబట్టి. అందుకని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. మత్తయి సువార్తలో చూడమ్మా 6వ అధ్యాయము 19వ వచనంలో. మత్తయి సువార్త 6:19. అవును. 6:19 నుండి 21 వరకు. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకొనడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఆమేన్. దేహమునకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చెప్తున్నాడమ్మా? నీ ధనము ఎక్కడ ఉందో అక్కడ అక్కడే నీ హృదయం హృదయం ఉండదు. ఉండదు అక్కడనే అంటున్నాడు. మరి ఆ ధనం ఎక్కడ ఉంది? ఎనక వాటి మీద ఉంది. ఎనక తిరిగింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ధనమంతా పూడ్చుకుంటున్నాం. సమకూర్చుకుంటున్నాము. మీరెప్పుడైనా బ్యాలెన్స్ చేసుకున్నారా? అక్కడ తోలుతుందా? ఇక్కడ తోలుతుందా ఎక్కువ అనేది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. పూడ్చుకొనవద్దు అంటున్నాడు.
అక్కడ నీ ధనం ఎక్కువ ఇక్కడ నీ ధనం ఎక్కువ ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి బ్యాలెన్స్ చేసుకోండి. ఏమేన్ అక్కడ తూలుతుందా ఎక్కువ, లేకపోతే ఇక్కడ తూలుతుందా ఎక్కువ? అక్కడ ఏం ధనం పెట్టుకున్నావు? రేపు ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అక్కడ నువ్వు ఏం దాచిపెట్టావో అదే నీకు ఉంటుంది. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయం ఉంటుందన్నాడు. నీ ధనము లోకంలో ఉంటే నీ కళ్ళు దృష్టి అక్కడే ఉంటుంది. నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ ధనము డబ్బుల మీద, ఆశ డబ్బుల మీద, సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి కోరిక, ఆశ ఏమవుతుందంటే నీ ధనం ఇక్కడ కూడుకునే కొద్దీ అక్కడ తగ్గిపోతూ ఉంటది. దేవుని సంగమా, ప్రభు చెప్తున్న మాట అదే. ఇది ప్రభు నోట్లోంచి వచ్చిన మాట ఇది. ధనం మనం ఎక్కడంట కూర్చుకోవాలి? ఎక్కడ కూర్చుకున్నాడు అంటున్నాడమ్మా? పరలోకమందు. పరలోకంలో. పరలోకములో కూర్చుకోమని. ఏమేన్ నువ్వు చేసిన హల్లెలూయా. క్రియల్ని బట్టి అక్కడ ధనం పెరుగుతూ ఉంటుంది. నువ్వు చూపించిన ప్రేమని బట్టి అక్కడ ధనం పెరుగుతుంది. నువ్వు క్షమాపణ అనేక మందిని క్షమిస్తూ ఉండే కొద్దీ నీకు అక్కడ ధనం పెరుగుతుంది. నువ్వు అనేక మందికి సహాయం చేస్తున్నప్పుడు నీ ధనం అక్కడ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రేమ చూపించే కొద్దీ నీ ధనం అక్కడ పెరుగుతూ ఉంటుంది. అదే నీ ధనము. మనం ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందో మనం ఎప్పుడైనా చూసుకున్నామా? 10 నిమిషాలకు ఒకసారి గూగుల్ పే వెళ్ళి చూసుకుంటూ ఉంటాం బ్యాలెన్స్. ఫోన్ పేలు వెళ్ళి చూసుకుంటూ ఉంటాం మన బ్యాలెన్స్ ఎంత ఉంది. కానీ నా ప్రభు దగ్గర నేను ఎంత బ్యాలెన్స్ పెట్టుకున్నానో ఎవరన్నా గమనించారా? ఆమేన్. ఆమేన్. ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఎంత నేను కూర్చుకోవాలి, ఎంత ఇంకా నేను ఇవ్వాలి అనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. అయినా అవకాశం ఉంది మనకి. దేవుడు ఇంకా అవకాశం ఇచ్చేవాడు. ప్రభువా నేను లోక వాటిని ధనము నేను కూర్చుకోను. నా ధనం అక్కడే ఉండాలి ప్రభు. పరలోకంలో. ఆమేన్. హల్లెలూయా. నా ధనం నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే నా ధనం ఎక్కడ ఉందో నా హృదయం కూడా అక్కడే ఉంటుంది. నేను అక్కడ ధనాన్ని దాచిపెట్టుకుంటాను కాబట్టి నా మనస్సు, నా హృదయము, నా సమస్తము అక్కడే ఉంటుంది ప్రభువా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా ఒకసారి. 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఆమేన్. ఏం చేస్తున్నాడమ్మా? స్వస్థ బుద్ధితో నీతితో అనగా స్వస్థ బుద్ధి మహాదేవుడు మన మన రక్షకుడైన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ మహిమ యొక్క యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్ష ఎదురు కొరకు ఎదురు చూచుచు చూచుచున్నాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే తన దృష్టి పైన వాటి మీద ఉంది కాబట్టి, తన ధనము పైన వాటి మీద ఉంది కాబట్టి. దేవుడే నీకు ధనం అయితే ఇంక నీకేం కావాలమ్మా ఈ లోకంలో? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీ దేవుడే నీకు ధనం అయితే నీకు ఇంకేం కావాలి ఈ లోకంలో? ఏం ఆమేన్. తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని తెలీదా? ఆ విషయంలోనే కదా ఐగుప్తులు పడ్డారు. ఆ విషయంలోనే కదా ప్రతిసారి గొణుగుతూ ఉన్నారు. వాళ్ళ జీవిత కాలం అంతా 40 సంవత్సరాలు గొణుగుతూ ఉన్నారు. ఆళ్ళని రక్షించాడు. ఎర్ర సముద్రంలో బాప్తిజం ఇచ్చాడు. మేఘము ద్వారా ఆళ్ళకి ఆత్మ బాప్తిజం ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు కానా దేశంలోకి ప్రవేశము లేదు. ఎందుకంటే వాళ్ళు లోక వాటి గురించే ఆళ్ళు మొరుపెడతానే ఉన్నారు. వాళ్ళు సొనుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. వాళ్ళు చివరికి కానా దేశంలోకి ప్రవేశము లేకుండా వాళ్ళు అరణ్యంలోనే వాళ్ళందరూ చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంటుంది మనకి. అందుకోసం పౌలు గారు రాయట్లేదమ్మా. అదేజ్ గారు చెప్తున్నాడు ఇందాక పౌలు గారు. ఇందాక మనం చదివాం కదా! కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11లో మనకి బుద్ధి కలుగునట్లుగా ఇయన్నీ రాయబడి ఉన్నాయని చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీ కళ్ళు దృష్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ మహిమ కలిగిన దేవుడు హల్లెలూయా. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? నా ప్రభు, ఆ మహిమ కలిగిన నా ప్రభు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? నేను ఆయనతో పాటు వధువుగా నేను ఆయనతో పాటు వెళ్ళిపోవాలి.
నా కుటుంబంతో పాటు వెళ్ళిపోవాలి. సంఘముగా మనం వెళ్ళాలి. మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ మనం తీసుకెళ్ళేటట్టుగా ఉండాలి. ఆమేన్. వాళ్ళని అలా సిద్ధపరచాలి. ఇంతే మన పని. సిద్ధపరచటమే. ఆయన రాకడ కొరకు సిద్ధపరచటమే. దేవుని సంఘమా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము చూడండమ్మా ఒకసారి. 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. ఆమేన్. ఏం చెప్తున్నాడు? కాబట్టి మీ మనస్సును అను నడుము అనే నడుమును నిబ్బరంగా మైన కట్టుకుని హృదయము నిబ్బరమైన కలిగివారై బుద్ధి గలవారై హృదయము కలిగివారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు మీకు తేబడు కృప ఆ విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. ఆమేన్. ఆమేన్. మన నిరీక్షణ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం బిడ్డలారా, దేవుని బిడ్డలారా. ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? ఎప్పుడు మన రక్షణ కొరకు, ఆ రక్షణ మహిమ కలిగిన ఆ రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే రక్షించడానికి వస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద దేవుని యొక్క ఉగ్రత, ఆమేన్, వాళ్ళు చూస్తారు. ఎవరెవరు ఇక్కడ విడిచిపెడతారో వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రతను చూస్తారు. ఆ ఉగ్రత నుంచి మనం తప్పిస్తున్నాడు. అందుకే నిన్ను రక్షిస్తున్నాడు. ఆ ఉగ్రత నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. ఇక రక్షణ ఎందుకంటే ఆయన ఉగ్రత నుండి రక్షణ. నువ్వు పరలోకంలో ఉండాలని రక్షణ. మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఆయనతో పరిపాలన చేయాలని ఆయన రక్షిస్తున్నాడు నిన్ను. దేవుని సంగమా, ఈ దినాన మర్చిపోమాకండి. వెనక వాటిని విడిచిపెట్టి ముందు వాటి దృష్టి మీద మీ కళ్ళు మీద ఉంచాలి అని దేవుడు కోరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. ఫిలిప్పీయులు 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నీ గురి ఆమేన్. ఎక్కడుందమ్మా? నీ గురి ఎక్కడుంది? యేసుక్రీస్తు వైపు. ఆమేన్. నీ గురి యేసుక్రీస్తు అయితే నీ దృష్టి ఆయన వైపే ఉంటుంది. నీ పరిగెత్తే పందెంలో ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు పడే కష్టాలు ఆయన చూస్తున్నాడు. నువ్వు పడే భారాలు చూస్తున్నాడు. నీ శోధనలు చూస్తున్నాడు. అన్నిటిలోంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని సంగమా, ఈ చివరి దినాల్లో శ్రమలు పెరుగుతాయి. శోధనలు పెరుగుతాయి. నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఎందుకంటే వాడి సమయము అతి సమీపంగా ఉంది. ఎందుకంటే ప్రభువు వచ్చాడంటే ఇంకా వాడికి పరిపాలన అనేది ఉండదు. వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే లోకం వైపు చూడకుండా, లోక వైపుకు చూడకుండా, లోక వాటిని చూడకుండా, వెనక వాటిని చూడకుండా ముందు వాటిని మీద నీ దృష్టి పెట్టుకో. ముందు వాటే నీకు ముఖ్యము. నీ ప్రభు ఎక్కడ ఉన్నాడో నువ్వు అక్కడే ఉండేటట్టుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా, ఆమేన్, నువ్వు పేదరికంలో చనిపోయినా, ధనవంతుడిగా చనిపోయినా, నీకు ప్రభు లేకపోతే అంతా వ్యర్థమే. ప్రభు ఉంటే నీకు చాలు. అదే ముఖ్యం మనకి. మన ప్రభువే మనకు ముఖ్యము. ఆమేన్. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తొందర పడమాకండి. ఎందుకంటే నీ కళ్ళ దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు, తన చేతుల వైపు నీ దృష్టి ఉన్నప్పుడు, ఆయన నీకు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా యొక్క నీతిని, నా రాజ్యముని మీరు వెతకండి. ఈ సమస్తమంతా నీకు సమస్తము అనుగ్రహించబడుతుంది నీకు అని. అనుగ్రహించు. ఆమేన్. ఆమేన్. అది వాగ్దానం కాదమ్మా. ఆమేన్. అవునండి. ఆయన ప్రతి స్టేట్‌మెంట్‌తో ఒక ప్రామిస్ ఇచ్చాడంటే ఆయన నెరవేర్చేవాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నేను చేయాల్సింది నేను చేస్తాను అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే. నా నీతిని, నా రాజ్యంను నువ్వు వెతుకు. మిగతా వాటన్నిటిని నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లలకి ఏం కావాలన్నా, నీ కుమారుడికి ఏం కావాలన్నా, నీ కుమార్తెకి ఏం కావాలన్నా, ఏ విషయంలో నీకు కొదువు లేకుండా ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కదా! నువ్వెందుకు అంత వేరే వాటి మీద దృష్టి పెట్టుకొని, నీ హృదయంలో అంత భారం పెట్టుకొని, బాధలు పడి ఎందుకు కృంగిపోతూ ఉంటావు? ఆయన చెప్పలా? నా రాజ్యం, నా నీతిని వెతుకు. నన్ను వెతుకు. ఎందుకంటే నీ సమస్యకి పరిష్కారము నేనే అంటున్నాడు. ఆమేన్. ఆయనే. హి ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన మీద మనం ఆధారపడదాం.
మన కళ్ళు దృష్టి పౌలు గారు చెప్పినప్పుడు 13వ వచనం ప్రకారంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరొకసారి చూడమ్మా ఒకసారి. ఫిలిప్పీలు వెనుకున్న మరిచి ముందున్న వాటికి ఎదుగుపరచు. 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చెయ్యుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదివరకు గురి పట్టుకున్న యొద్దకు. వాడిని ఏం చేశాడు? మరచి విడిచిపెట్టేశాడు. మరిచి మరచి విడిచిపెట్టి ముందు వాటి వైపు ఆయన పరుగుతున్నాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా సంఘముగా మనము ఆ విధంగా ముందు వాటి గురించి మనము వేగిలు పెడదాము. దాని వైపే మనం చూద్దాం ఉంటాము. మన తండ్రి అయిన రక్షణ కొరకు ఎదురు చూద్దాం ఉంటాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద ఉన్న వాటి నీకు ఏది అవసరమైనా నీకు సమస్తము ఆయన సమకూరుస్తాడని వాగ్దానం చేశాడు కాబట్టి నీకు ఎలాంటి కొదువు ఉండదు. ఆమేన్. మన శిష్యుల్ని పంపించినప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించి రమ్మని తిరిగి వచ్చినప్పుడు ఒకే ప్రశ్న అడిగాడు. ఏం జరిగిందని అడగలా. ఒకటే అడిగాడు. మీకు ఏదైనా కొదువైందా? ఏమన్నారమ్మా వాళ్ళు? ఏమన్నారమ్మా? శిష్యులు ఏమన్నారు? ఏమీ కొదవలేదన్న. ఏమి కొదువలేదు ప్రభువా అన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక పని నీకు ఇచ్చినప్పుడు సమస్తము సమకూర్చే బాధ్యత ఆయనది. హల్లెలూయా. Amen. ఆయన నీకు ఒక పని అప్పు చెప్పాడు. ఆ పని అంతట్లో ఆయన ఉంటాడు. నీకు కృప ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఎదుర్కోవటానికి సమస్యలు ఎదుర్కోవటానికని ఆయన శ్రమలు ఎదుర్కోవటానికి కూడా ఆయన నీకు నా కృప నీకు చాలు అన్నాడు. Hallelujah. ఇంకేం కావాలి దేవుని సంగమా? అంత అష్యూరెన్స్ ఆయన ఇచ్చినప్పుడు ఇంకా మనకేం కావాలి? నిరంతరము నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఇంక అంతకంటే ఇంకా వాగ్దానాలు ఇంకేం కావాలమ్మా? ఆయన ఉంటే మనకి చాలదు. మన పాట పాడుతుంటాం. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అంటాం. కానీ నిజంగా మనం ఆయన ఉంటే చాలు అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. Hallelujah. Hallelujah. అందుకే దేవుని సంగమా వెనక వాటిని విడిచిపెట్టి ముందు ముందున్న వాటిని మాట్లాడుతుంటే నీ యొక్క నామము జీవ గ్రంథంలో కనబడాలి. లిఖించబడింది. ఆమేన్. నీ నామము ఆమేన్. మన పేరు అక్కడ జీవ గ్రంథంలో రాయినట్లుగా మనం కనపడాలి. ఒక దినాన్న మనం చూసి ఆనందపడాలి. మనం పడిన బాధలు కష్టాలన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆ యొక్క మహిమ కలిగిన ఆ గ్రంథంలో మన పేర్లు మనం ఉంటే గనక ఇంకంతకంటే ధన్యత ఇంకేముంటుంది మనకి. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా మనం జీవించినట్లుగా దేవుడు మనకి కృపా సహాయము చేయును గాక. దేవుడు ఈ ఆమేన్. మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 గురి ఎవరి మీద ఉందండి? దేవుని యేసు ప్రభువు మీద